కానిస్టేబుల్స్ కనిపించారా? వాళ్ళ గురించి నీకెందుకో, అంతగా ప్రేమ ఉంటే వాళ్లే కనిపిస్తారు. మీ మాటలను చూస్తుంటే ఈ హత్యలు చేసింది మీరే అని అర్థమవుతుంది. నీకెలా కావాలనుకుంటే అలా అనుకో. మిమ్మల్ని చూస్తుంటే నెక్స్ట్ ఎవరికో స్పాట్ పెట్టేటట్టున్నారు. కానిస్టేబుల్, ఈ 3 ఆకులపై ఈ 3 పేర్లు రాసున్నాయి. ఈ ఆకుల్లోంచి ఒక ఆకు తీసి దాని మీద ఉన్న పేరు చదువు. మనం నెక్స్ట్ చంపేది వారినే. అనన్య. డబ్బు ఎక్కడుందో చెప్పు. నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు. చెప్పవే. నాకు తెలీదు. డబ్బు ఎక్కడుందో చెప్పు. చెప్పవే. డబ్బు ఎక్కడుందో చెప్పవే. అభి, డబ్బు ఎక్కడుందో తనకు మాత్రం తెలుసు. తను చంపేస్తే డబ్బు ఈ అడవిలో ఉండిపోతుంది. నువ్వు చెప్పరా డబ్బు ఎక్కడుందో చెప్పు. తనని చంపితే డబ్బు ఎక్కడుందో నేను చెప్పను. చెప్పుతావా చంపి పడతావు పదా. తనని చంపితే నేను డబ్బు ఎక్కడుందో మీకు చెప్పను. మాలో ఒక్కరు చనిపోయినా మీకు డబ్బు దొరకకుండా చేస్తాం. నాకు తెలియకుండా నా వెనకాల ఏదో కథ నడిపిస్తున్నారు. ఏ కథ లేదు. మీకు డబ్బు కావాలి, మాకు మా ప్రాణాలు కావాలి. మీ ప్రాణాలకు ఎలాంటి హాని జరగదు. నాది పూచి. డబ్బు ఎక్కడుందో చెప్పండి. మా వాళ్ళని ఎవరు చంపారో తెలిసే వరకు డబ్బు గురించి మీకు చెప్పం. నివేద శవం ఎక్కడ పాతి పెట్టారో చూపించండి. శవానికి పోస్ట్ మార్టం చేయించి దర్యాప్తు చేస్తా. అంతకడెవరో పట్టుకుని మీకు అప్పచెప్తా. అర్థమైందా? ఒకరినొకరు చూసుకున్నది చాలు. అదండి సార్, ఆ శవాల కంపు భరించలేకని మీ వాళ్ళు దూరంగా నిల్చున్నారు. మళ్ళీ ఆ శవాలను బయటకు తీయడం ఎందుకు? మీరు శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో చూపించండి. శవాన్ని మేమే బయటికి తీస్తాం. శవాల్ని బయటికి తీయడం ఎందుకు సార్? మీకు కావాల్సిన డబ్బే కదా. అవును. నాతో రండి. డబ్బు ఎక్కడుందో నేను చూపిస్తా. మీ వాళ్ళని ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, వాడిని మేమే పట్టుకుంటాం. అయితే పదండి. పదండి సార్. ఏయ్ పద. ఏయ్ పదరా. ఏంటి మేడం నడుస్తున్నాం కదా. పదరా. డబ్బు ఎక్కడుందో చూపించు. ఏయ్ నడరా. డబ్బు ఎక్కడుందో చూపించండి. త్వరగా. ఆటగాలు ఆడుతున్నారు బాగా. రే ఏంట్రా ఆలోచిస్తున్నారు? రే ఏం ప్లాన్ చేస్తున్నారా? ఏం ప్లాన్ చేస్తున్నారా? మాట్లాడరే.
రేయ్ ఎక్కడ్రా? ఇక్కడే సార్, దగ్గరలోనే. ఇంకెంత దూరం? ఇంకెంతసేపు రా? ఇక్కడే సార్, వచ్చేసాం. ఏంట్రా కూర్చున్నావు? నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి. ఎత్తుకోమంటావా? వద్దులేండి, కాళ్ళు లాగిన నడవడమే బాగుంది. పదండి వెళ్దాం. నడు. సార్, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టుంది. నాకు అదే అనిపిస్తుంది. నువ్వు సైలెంట్గా ఉండు. అదా ఉమ్. ఒక్క నిమిషం ఆగండి. మనం ఏదో దారి తప్పినట్టున్నాం. దారి తప్పి చాలాసేపు అయింది. మీకెలా తెలుసు? మీరు పాతి పెట్టిన శవాలు చెప్పే. అంటే మీకు విషయం అర్థమైందన్నమాట. రే రే ఆగండ్రా. సంగతి చెప్తా. రే పరిగెత్తు ఫాస్ట్. రే మర్యాదగా లొంగిపోండి. రా, కాల్ చేస్తా. ఫాస్ట్గా. రే రే ఆగండ్రా. రే మీరిక్కడే ఉన్నారని తెలుసు. మర్యాదగా డబ్బులు చూపించండి, లేకపోతే మీరు ఈ అడవిలో ఎక్కడున్నా వెతికి వెతికి చంపుతా. ఎరా బయటకు వస్తారా? నా చేతుల్లో చేస్తారా? పదండి 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 ఫాస్ట్ పదండి. బాబాయ్, అరే, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. మరి డబ్బు? ముందు మనం ప్రాణాలతో బయటపడదాం. ఇక్కడుంటే ఆ పోలీసోడు ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. మన ప్లాన్ చివరి క్షణంలో ఫెయిల్ అయింది. లేదంటే మనందరం చనిపోయిన నటించి ఇక్కడి నుంచి తప్పించుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి వెళ్తే ఆ డబ్బుతోనే వెళ్ళాలి. నీకేమన్నా పిచ్చా? మన ఫ్రెండ్స్ ముగ్గురు డబ్బు తీసుకుని ఈ అడవి దాటి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. డబ్బు ఇంకా ఈ అడవిలోనే ఉంది. డబ్బు అడవి దాటకపోవడం ఏంటి? డబ్బు ఇక్కడే ఉందని నీకెలా తెలుసు? ఉందని చెప్తున్నానుగా. అది ఎలా చెప్తున్నావు? వజీర్, నివేదా, విశ్వాలు ఈ అడవి దాటి వెళ్ళిపోలేదా? ఇంకా ఈ అడవిలోనే ఉన్నారా? ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారని ముఖ్యం కాదు. ఆ పోలీసులు పట్టుకోకముందే మనం ఆ డబ్బుతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు విషయం అర్థం కావడం లేదు. మనందరం కలిసి ప్లాన్ చేసుకుని డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాం. ప్లాన్ 99% సక్సెస్ చేసాం, 1% ఫెయిల్ అయ్యాం. మన ప్లాన్ ప్రకారం వజీర్, విశ్వ, నివేద డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ధ్రువన్ డబ్బు ఈ అడవిలోనే ఉందని చెప్తున్నాడు. ఎలా? కానీ మన ప్లాన్ ఎక్కడో ఫెయిల్ అయింది. మనం ఆ పోలీసుని దారి తప్పించేందుకు ఇక్కడికి వచ్చాం కదా. మరి ఎందుకు వజీర్, విశ్వ, నివేద డబ్బు తీసుకుని వెళ్ళిపోలేదు? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగండి. రేయ్, వాళ్ళ గురించి నాకు తెలుసు. వాళ్ళు డబ్బుతో ఇక్కడి నుంచి వెళ్తారు. ఆ డబ్బు ఇక్కడే ఉందండి. వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగి ఉండాలి. ఆ ప్రమాదం నీ వల్లే జరిగి ఉండాలి. నమ్మక ద్రోహం చేస్తావా? ఏం చేస్తావు చెప్పరా? ఏయ్, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అర్థమవుతుందా? బాగా అర్థమైంది. వీడు మనతోనే ఉండి డబ్బు అడవి దాటి వెళ్ళలేదు ఎలా చెప్తున్నాడు అడుగు. ఏంటి బెదిరిస్తున్నావా? అభిరామ్ అడిగిన దాంట్లో తప్పేముంది? డబ్బు అడవి దాటిపోలేదని నీకెలా తెలుసు? ఎందుకంటే డబ్బు కోసం ఆ ముగ్గురిని, ఆ కానిస్టేబుల్ ని చంపింది నేనే కాబట్టి. రేయ్, ఏంట్రా? రేయ్
రేయ్ ఆగండ్రా రేయ్ ఆగండి. రే ఆగరా చచ్చిపోతాం మర్యాదగా ఆగండి రేయ్ చచ్చిపోటు తప్పుతా ఆగరా రేయ్ 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 ఆగండ్రా రేయ్ రేయ్ ఏయ్ చా మళ్ళీ తప్పించుకున్నాను ఎక్కడున్నా వదిలిపెట్టను పద రేయ్ ఎక్కడ్రా ఏయ్ Yeah.